వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈపీఎఫ్ అకౌంట్ నుండి పిఎఫ్ అడ్వాన్స్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము. అలానే చాలామంది అడ్వాన్స్ అప్లై చేసేటప్పుడు ఏదైనా ట్యాక్స్ అనేది కట్ అవుతుందా అని అడుగుతున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో లభిస్తుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను పిఎఫ్ అకౌంట్ నుండి అడ్వాన్స్ పిఎఫ్ని అయితే విత్డ్రా చేస్తున్నాను. సో ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనకు యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఇవన్నీ వివరాలు ఇక్కడ ఎంటర్ చేసి మనము సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 1 టైం పాస్వర్డ్ వస్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసినట్లయితే మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాం. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అయి ఉన్నాం. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం పిఎఫ్ని అడ్వాన్స్ రూపంలో అప్లై చేసుకుంటున్నాం. అడ్వాన్స్ పిఎఫ్ని అప్లై చేస్తున్నాం కదా. సో దానికోసం మనం ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఫామ్స్ చాలా రకరకాలు ఉంటాయి, 311910C అని. సో ఇక్కడ ఈ మొదటి ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ వివరాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది. వెరిఫై జరిగిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అనేది కదా, దీని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆన్లైన్ ఆప్షన్స్ ఇక్కడ మనకు అన్నీ వస్తాయి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ క్లెయిమ్ ఫామ్ ఓన్లీ 31 మాత్రమే ఓపెన్ అవుతుంది, ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ వీరు డ్యూటీ చేస్తున్నారు కాబట్టి. సో క్లెయిమ్ ఫామ్ 31 మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని అడుగుతుంది. ఈ సెలెక్ట్ సర్వీస్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏ సర్వీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలని. మీ యొక్క ఏ సర్వీస్లో అంటే ఏ కంపెనీలో డ్యూటీ చేశారో దానికి సంబంధించిన మెంబర్ ఐడి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఏ మెంబర్ ఐడిలో డబ్బులు ఉన్నాయో చూసుకొని ఆ మెంబర్ ఐడిని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ అడ్వాన్స్ పారా అని కనిపిస్తుంది. సో దీంట్లో మీరు సరైన కారణాన్ని అయితే చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు ఏంటంటే చాలా ఆప్షన్సే ఉన్నాయి. సో దీంట్లో ఇప్పుడు నేనైతే ఇల్నెస్ అని ఉపయోగిస్తాను. సో ఇల్నెస్ ఉపయోగించిన తర్వాత ఎంతైతే వీరికి పిఎఫ్ రిక్వైర్మెంట్ ఉందో అంత పిఎఫ్ డబ్బులు ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎంప్లాయీకి సంబంధించినటువంటి పూర్తి అడ్రస్ యాజ్ పర్ ఆధార్లో ఉండే విధంగా ఇక్కడ మనము ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ పాస్బుక్ వివరాలు ఇక్కడ మనము అప్లోడ్ చేయాలి. ఓకే, దాని యొక్క వివరాలు అంటే నేమ్ కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, ఐఎఫ్సి కోడ్, ఈ 3 వివరాలు మనకు కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ ఇవన్నీ నేను డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఫిల్ చేశాను. సో వీరికి ఎంతైతే అడ్రస్ కావాలో అడ్రస్ ఇక్కడ ఎంతైతే పిఎఫ్ కావాలో పిఎఫ్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేసాము. తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది మనకు. ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆధార్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మనం క్లెయిమ్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా మనం అప్లై చేసినటువంటి క్లెయిమ్ ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు చాలామందికి వచ్చే మరొక క్వశ్చన్ డౌట్ ఏంటంటే ట్యాక్స్ కట్ అవుతుందా లేదా. సో ట్యాక్స్ అనేది అడ్వాన్స్కి సంబంధించినటువంటి పిఎఫ్ అప్లై చేసినప్పుడు ఎటువంటి ట్యాక్స్ అనేది కట్ అవ్వదు. ఎప్పుడైతే ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేస్తారో అప్పుడే దానికి సంబంధించినటువంటి ఈ ట్యాక్సిబుల్ ఏమైనా ఉంటే ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. సో ఇప్పుడు మనము అడ్వాన్స్ అప్లై చేసాము. ఈ అమౌంట్ రావడానికి సుమారుగా మనకు 2 వారాలు లేదంటే 2 వారాల కంటే ఎక్కువ కూడా టైం అనేది పడుతుంది. ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.